తెలంగాణ రాష్ట్రంలో సాగర్ సంబురం అంటూ కూడా నిన్న ఎత్తేసినటువంటి గేట్లు మనం చూడొచ్చు. నిన్న జరిగినటువంటి అక్కడ ఇద్దరు మినిస్టర్ వెళ్ళవలసిందిగా కేవలం ఒక మినిస్టర్ చేతిలోనే అక్కడ ఉన్నటువంటి గేట్లను రిలీజ్ చేసేటువంటి పరిస్థితి చూడొచ్చు. చిత్రంలో కృష్ణమ్మకు సారే సమర్పిస్తున్నటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అక్కడ చిత్రంలో లక్ష్మణ్ తదితర ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ అంతా కూడా రిపోర్టర్లంతా కూడా చూడవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి గేట్లను దాదాపు అక్కడ ఉన్నటువంటి నాగార్జున సాగర్లోను ఎత్తి అక్కడ వాటర్ నిండిన తర్వాత దాదాపు 26 గేట్ల వరకు ఎత్తేసినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి విద్యుత్ కాంతులలో నైట్ కావచ్చు, మార్నింగ్ ఉన్నటువంటి వ్యూ అంతా కూడా సోషల్ మీడియాలో ఒక వైరల్ గా మారిందని చెప్పాలి. ముఖ్యంగా అక్కడ ఎక్కడ ఉన్నటువంటి జలాలను మనము ఏ విధంగా చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి న్యూస్ అంతా కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు, కాంగ్రెస్ హయాంలో రైతాంగానికి సమృద్ధిగా సాగునీరు సాగు జలాలంటూ కూడా ఈ వార్త వస్తుంది. నిన్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న చెప్పినటువంటి పరిస్థితి. నిన్న నాగార్జున సాగర్ లో ఉన్నటువంటి హయాంలో నాగార్జున సాగర్ పెద్ద డ్యామ్ అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ హయాంలో మాకున్నటువంటి నేతృత్వంలో మాకున్నటువంటి కమిట్మెంట్, జలాల పట్ల మాకున్నటువంటి నిబద్ధత దీనికి ఆదర్శం అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి నాగార్జున సాగర్ జలాశయ మట్టం నీటి మట్టం దాదాపు 587 అడుగులకు చేరుకోవడంతో మంగళవారం ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినటువంటి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి ఆయన డ్యామ్ గేట్ల ద్వారా నీటిని దిగువ ఉన్నటువంటి విడుదల చేశారు. మొదట 13వ నెంబరు క్రస్ట్ గేటును, ఆ తర్వాత 14, 12, 11, 15, 16 గేట్లను తెరిచారు. అనంతరం మంత్రులంతా కూడా విలేకరులతో సమావేశమై అక్కడ ఉన్నటువంటి 18 సంవత్సరాలుగా ఉన్నటువంటి దాదాపు 18 ఏళ్ల స్పష్టంగా భావిస్తున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ యొక్క పేర్కొనడం అయితే జరిగింది. దాదాపు నల్గొండ జిల్లాలో 1.46 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే కార్యక్రమం, సూర్యాపేటలో 2.30 లక్షల ఎకరాలకు, ఖమ్మంలో 2.54 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నటువంటి మహా ప్రాజెక్టు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అంటూ కూడా కీర్తినిచ్చారు. దాదాపు ఈ యొక్క కేంద్రంలో 7 యూనిట్ల ద్వారా దాదాపు 700 మెగావాట్లకు సంబంధించినటువంటి ఎడమ కాల్వ ఏదైతే లెఫ్ట్ క్యానల్ ఉంటుందో అక్కడ నుంచి విద్యుత్ మెగావాట్లకు ఉత్పత్తి చేసేటువంటి పరికరాలు ఉన్నాయి. అక్కడ ఉంటే కరెంటు కూడా మనం తయారు చేసినటువంటి మహా ప్రాజెక్టు, గొప్ప ప్రాజెక్టు నాగార్జున సాగర్ అని చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇదే నాగార్జున సాగర్ సంబంధించినటువంటి న్యూస్ అంతా కూడా ఇంకొంచెం వైరల్ గా ఇది ఒక కామెడీగా మనకు కనిపించచ్చు, కానీ ఇది ఒక నిజం అని చెప్పుకోవచ్చు. నిన్న ఇద్దరు మంత్రులతో పాటు ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో లక్ష్మణ్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో సందర్శించి వారి చేతుల మీదుగా గేట్లని ఎత్తవలసి ఉంటుంది. కానీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఏదైతే హెలికాప్టర్ల కోసం జరిగినటువంటి జగడా అని చెప్పుకోవచ్చు. నిన్న ఇద్దరు కలిసి ఉండగా అక్కడ కేవలం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రమే వెళ్ళడం, అక్కడ ఆ గేట్లను తెరవడం అంతా కూడా కొంచెం కాంట్రవర్సీ అయిందని చెప్పాలి. ముఖ్యంగా 9 గంటల వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డిని అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఒకటే దగ్గర 9 గంటలకు అసెంబ్లీ అయి అక్కడ ఉన్నటువంటి ప్రోటోకాల్ అంతా చూసుకొని 9 గంటలకు నేరుగా డైరెక్ట్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కడైతే ఎయిర్ క్రాఫ్ట్ ఉంటుందో అక్కడ ఎయిర్ క్రాఫ్ట్ డైరెక్ట్ హెలిప్యాడ్ నుంచి డైరెక్ట్ అక్కడ వెళ్ళవలసి ఉందిగా 9 గంటలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాలేదు. అనేక సార్లు కోమటిరెడ్డి మంత్రి ఎవరైతే ఉన్నారో అక్కడ నుండి కోమటిరెడ్డి గారు ఫోన్ చేయడం వల్ల వాళ్ళకు లేపలేదు, నా యొక్క ఫోన్ కి రెస్పాండ్ అవ్వలేదు, నేను అలుగుతున్నా అని చెప్పేసి డైరెక్ట్ గా కొన్నిసార్లు ఫోన్ చేసిన తర్వాత ఎత్తకపోవడం, అక్కడ బిజీ ఉన్నటువంటి ప్రాంతంలో తను వెళ్ళిపోవడం. అదే సమయంలో నేను ఎట్లా కనిపిస్తున్నా, నేనే మంత్రి నువ్వు మంత్రివి అని అనుకుంటూ కూడా లోపల జరిగిన విషయం అంతా కూడా మనకంతా తెలిసిందే. మీడియా మిత్రులు అంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఒక అలగడంతో వాళ్ళు వెళ్ళిపోవడం, ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి రావడం, అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రిలో సహాయంతో అక్కడ వెళ్ళి ఆ గేట్లంతా కూడా తెరవడం, ఇదంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. అదే కుర్చీల కోసం కొట్లాట కాంగ్రెస్ లో ఉంటే ఇట్లనే అనిపిస్తుందని ప్రజలంతా కూడా నెట్టింట్లో కమెంట్లు పెడుతున్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్క సోషల్ మీడియాలో ఈ యొక్క గొడవకు సంబంధించినటువంటి వార్తే కావచ్చు, కానీ ఈ యొక్క నాగార్జున సాగర్ కి చేసింది ఏమి లేదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ యొక్క గేట్లు ఎత్తడానికి మీరెందుకు వెళ్ళాలి, అక్కడ ఉన్నటువంటి ఆపరేటర్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా చూసుకుంటారు, అక్కడ చీఫ్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి అధికారులు చూసుకుంటారు. ఆ యొక్క గేట్లు ఎత్తడానికి దాదాపు 26 గేట్లు ఎత్తడానికి మీరు ఇంత హడావిడి చేస్తే, ఇంత ఏరోప్లేన్లను అక్కడ ఉన్నటువంటి హెలికాప్టర్లను మీరు ఒక స్కూటర్ లాగా ఒక
ఎక్సెల్ బండిలాగా వాడుకుంటున్నానని చెప్పేసి మరికొంతమంది మీడియా ఛానళ్ళు ఒక వేదికగా చెప్తున్నటువంటి ఏది ఏమైనప్పటికీ జనాల్లో ఐక్యత ఉండేలా కాంగ్రెస్ ప్రభుత్వంలో కావచ్చు అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులతో ఐక్యత లేదని చెప్పాలి. ఈ యొక్క విషయంలో తేట తెల్లమైందని చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా అక్కడ ఉన్న నాయకులు సమన్వయం పాటించాలి. ఏదేమైనప్పటికీ భద్రత సంబంధించినటువంటి విషయాల్లో మనం ఎంత ముందుంటే ఎంత మంచిదని చెప్పేసి పోలీసులు అక్కడ నుండి చీఫ్ సెక్యూరిటీ అంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎవరు రాకుండా వచ్చినా నేను వచ్చిన తర్వాత నేను ఫోన్ చేసినా కూడా మీరు రాలేదు, నేను దానికి నేనేం చేయాలంటే కూడా అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒక బిజీలో ఉన్నాను, రానాకి కొంచెం టైం పట్టింది, అంత లోపే మీరు అలిగి వెళ్ళిపోవడం ఎంతవరకు సమంజసమంటూ కూడా తన వర్గం చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మేము ఒక చులకనగా చూస్తున్నామా, మమ్మల్ని ఇంత చులకనగా చూడాల్సిన అవసరం ఏంటి, మేము ఎట్లా కనిపెడుతున్నామని చెప్పేసి అటు వారి వర్గం ఇటు వీరి వర్గం సోషల్ మీడియాలో ఉన్నట్టు కామెంట్ల రూపంలో వాళ్ళకి వచ్చిన పార్టీ వార్ అయితే జరుగుతుంది. ఇదే క్రమంలో అక్కడ స్థానిక నాయకులు పాల్గొని అక్కడ గేట్లంతా కూడా తెరవడం, ఆ యొక్క దిగునటువంటి ప్రాంతాల్లో అంతా కూడా వాటర్ పారించడం, అనేక రకాలుగా రైతాంగానికి ఇది ఒక గొప్ప వరం అంటూ ఇదే విషయం మీద మేము కట్టినటువంటి ప్రాజెక్టు మా యొక్క అంకిత భావాన్ని మా యొక్క కమిట్మెంట్ తెలియజేస్తాయి తప్ప కాళేశ్వరాన్ని ఒక కూలేశ్వరంగా కట్టినటువంటి కేసీఆర్ని ఏ విధంగా బుద్ధి చెప్పాలో రానున్న స్థానిక సంస్థల్లో కూడా ప్రజలంతా కూడా బుద్ధి చెప్తారని చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏదేమైనప్పటికీ నిన్న నాగార్జున సాగర్ పంచాయత్ అంతా కూడా కేవలం హెలికాప్టర్ కోసమేనా, లేకపోతే టైం పాటించిన మంత్రి గారు కావచ్చు, టైం పాటించినటువంటి మంత్రి గారు కావచ్చు, ఈ ఇద్దరి మధ్య వ్యత్యాసం ఎంతవరకు ఉంది మీరు కూడా సోషల్ మీడియాలో కామెంట్లు చెప్పండి. అదేవిధంగా హిట్ టీవీలో ఉన్నటువంటి కామెంట్ బాక్స్ లో కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మిత్రులారా. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.